ఏండోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పుష్పాలంకరణ వేడికి ఆహ్వాన్ గౌరు పట్టుకొచ్చినండి. ఓ పైల్మి సొవ్విటాడారంటే ఆ కబుర్లేడు చెప్పేస్తానండి. మరి మన గుండం వారి పుష్పాలంకరణ వేడికండి అదేనండి బాబా. మన గుండం దుర్గాప్రసాద్ గారు ఆయన శ్రీమతి జయలక్ష్మి గారు లేరు ఆప్యాయంగా అందరిని పలకరించేస్తా ఉంటారు. మరి వాళ్ళ ముద్దుల కుమార్తె రెండో కుమార్తె మన తరణి భవ్య పుష్పాలంకరణ వేడికండి. ఇదిగో మరి మా చిన్నారి తరణి భవ్య కోసం చెప్పాలంటే ఇంట్లో వాళ్ళందరిని ఆడిపాడి అలరించేస్తా ఉంటదండి. ఇదిగో గోదావరి అందాలను కలబోసుకుని కుందన బొమ్మలా ఉంటదండి. మరి చూసారా ఒక్క స్మైల్ తో ఎలా కట్టిపడేస్తుందో. మరి మన తరణి భవ్యకి వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు అన్న వాళ్ళమ్మ జయలక్ష్మి గారు అన్న శాలిస్టమండి. మరి మన చిన్నారి తరణి భవ్యకి ముద్దులు అక్కుందండి ప్రజ్ఞని. మరి వీళ్ళిద్దరూ కలిసారంటే ఇంట్లో ఎప్పుడు సందడేనండి. ఇంతకీ పుష్పాలంకరణ వేడికి ఎప్పుడు అంటారా? ఈ నెల అక్టోబర్ 12వ తారీఖు అనగా ఆదివారం రోజండి. ఇంతకీ ఎక్కడంటారా? మన రాజమండ్రి తిలక్ రోడ్ లో ది రెడ్డిస్ కన్వెన్షన్ హాల్ లేదు అక్కడే అంగరంగ వైభవంగా అద్భుతంగా జరగబోతుందండి. ఇదిగో భోజనాలు అంటారా? ఆ మాటకు వస్తున్నానండి. అదే రోజు సాయంత్రం 7 గంటలకే ఫంక్షన్ హాల్లోనే పెడేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు గోదావరి రుచులతో ప్రేమ ఆప్యాయతలతో మనసారి ఉట్టిచ్చేస్తారండి. ఇదిగో మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. అసలే మన గున్నవాళ్ళు అంటే మామూలుగా ఉండదు. పైగా మన దుర్గాప్రసాద్ గారు జయలక్ష్మి గారు మీకోసం చాలా అరేంజ్మెంట్లు చేశారు. మీరు రాకపోతే మా వాళ్ళు బెంగడేసుకుంటారండి. మన చిన్నారి తరణి భవ్య వాళ్ళ అక్క ప్రజ్ఞ కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించేస్తుందండి. మీరు రాకపోతే ఆవిడ గారు కూడా బెంగడేసుకుంటారండి. ఎన్ని పనులు ఉన్నా పక్కనే డేటకు వచ్చి చిన్నారి తరణి భవ్యని ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఇదిగో మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. ఇంకా మీకోసం చాలా అరేంజ్మెంట్లు ఉన్నాయండి. మీరు అర్జెంట్ గా బయలుదేరి వచ్చండి.